తెలంగాణ పత్రిక చూసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలు 7096 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఆడంబరంగా కార్యక్రమము ఉద్యోగాలు తామే ఇచ్చామంటూ సీఎం ప్రసంగము జాబ్ క్యాలెండర్ నుంచి దృష్టి మరల్చేందుకేనని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక చూడండి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం అని ఓ సినిమాలోని మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది. అచ్చం అలాగే ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు క్రెడిట్ కొట్టేశామా లేదా అన్నది ముఖ్యం అన్నట్టుగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందన్నటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కానీ గత ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలు ఇచ్చి వాళ్లకు నియామక పత్రాలు చేతిలో పెట్టేందుకు ఇంత పెద్ద ఆడంబరం ఎందుకనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నియామక పత్రాలు కూడా ఇది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వం భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు. సో వాళ్లకు ఇప్పుడు ఈయన మీరే భర్తీ చేస్తామని చెప్పే విధంగా నేను ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో అందరికీ ఈ నియామక పత్రాలు అందజేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిరు. ఎందుకు ఇది చేసిరు అయ్యా అంటే మరి ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు మరి గ్రూప్ 1 జాబ్స్ ఇస్తారా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవాళ ఇస్తారా ఇవ్వరా అనేది క్లారిటీ లేదు. ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం కనపడతలేదు. ఏడ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే నిరుద్యోగులను 2 సార్లు మోసం చేసిండు. తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అన్నారు. తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అన్నారు. ఇప్పటికి 10ల సంఖ్యలో క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి కానీ మెగా డిఎస్సి మీద కనీసం ఊసు కూడా లేదు. ఎక్కడ కనీసం ఆ చర్చ కూడా లేదు. అసలు ఇప్పటిదాకా విద్యాశాఖకి మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారే. ఆ శాఖ కూడా వారి దగ్గరనే ఉంది. సో ఆ విధంగా విద్యాశాఖకు మంత్రి లేడు. నోటిఫికేషన్లు రావు. వీళ్ళకి మాత్రం ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఈయన ఒక్కడు ముఖ్యమంత్రి అయితే వీళ్ళ తమ్మునికి 2 తమ్ముళ్లకు మిగతా అన్నలకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు కొడంగల్లో షాడో సీఎంగా వీళ్ళ అన్న చెలాయిస్తూ ఉన్నాడు. ఇక తిరుపతి రెడ్డి కొండల్ రెడ్డి వీళ్ళేమో మొత్తం తెలంగాణ మొత్తం మీద వాడి ఎక్కడెక్కడ ఏం సర్దిద్దాలన్నా ఎక్కడెక్కడ ఏం సెట్ చేయాలన్నా చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా కదా మీరు రాసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రలోనే అత్యంత అవినీతిపరమైనటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముద్రేసుకోబోతున్నాడు. ఇది ఎలాంటి అనుమానం లేదు. అంటే ఇప్పటికే ఆయన పెద్ద అవినీతిపరుడే. ఎందుకంటే లక్షల రూపాయలు తీసుకుపోయి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి ఒక వ్యక్తి ఆయన జైల్లో చిప్పకూడుతున్నటువంటి వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో కాబట్టి ఆయన అవినీతిపరుడే. ఆయన తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేసేటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎవరెవరు సెటిల్మెంట్లు చేయాలి దందాలేంది ఇవేంది కాన్వాయ్లేంది వాళ్ళు ఏడికి పోయినా ముఖ్యమంత్రికి ఏ విధమైనటువంటి సాదర ఆహ్వానం ఉంటుందో ఎలాంటి గౌరవ మర్యాదలు ఉంటాయో అలాంటి కార్యక్రమాలే వీరి తమ్ముళ్లకు వీళ్ళ అన్నకు అలాంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది అసలైన కుటుంబ పాలన అంటే. కుటుంబ పాలన అంటే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల చేత ఎన్నుకోబడి వాళ్ళు పాలన చేస్తే వాళ్ళది కుటుంబ పాలన అని చెప్పేసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు చేసేటిది ఏంటిది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కదా వాళ్ళ ఎమ్మెల్యే. మరి వాళ్ళ తమ్ముళ్ళు ఎందుకు ప్రభుత్వంలో ఏలు పెడతా ఉన్నారు పాలనలో ఏలు పెడతా ఉన్నారు? సెటిల్మెంట్లు దందాలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అసలైన కుటుంబ పాలన ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇక కార్పొరేషన్లకు సంబంధించి కూడా అప్లికేషన్లు మన ముఖ్యమంత్రి గారి సతీమణి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారంట. వాటిని ఈ కార్పొరేషన్లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి మన కోటర్ ఎంత అవతల కోటర్ ఎంత అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి వీటన్నింటి గురించి కూడా మనం కూలంకషంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తాయా వచ్చే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు మిత్రులారా. సో కాబట్టి గతంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనూ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 1 కావడంతో నిరుద్యోగుల్లో ఆశలు ఉన్నాయి మరి వాళ్ళు వస్తాయా అని చెప్పేసి. ఒకసారి వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోని ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా. వీళ్ళు అభయహస్తం మేనిఫెస్టో అని చెప్పేసి 42 పేజీలతోటి ఇది రిలీజ్ చేసిరు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియామకాల ప్రణాళిక ఎలా ఉంది అనేది ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉందనేది చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు స్పెషల్ డిపార్ట్మెంట్ నియామక మిషన్ ద్వారా చేపడతామని చెప్పేసి దరఖాస్తులకు ఎవరు కూడా ₹1 కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కాబట్టి గ్రూప్ 1 నియామకాలు డిప్యూటీ కలెక్టర్ ఇట్లా సూపరింటెండెంట్ వీళ్ళన్నింటి కలిపి ఫిబ్రవరి 1వ తారీఖు 2వ నెల 1వ తారీఖు 2024 అదే కదా డేటు. సో కాబట్టి ఇవాళ రోజున నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పేసి వీళ్ళు చెప్పారు.
నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పారు. ఇప్పటిదాకా గతి లేదు మిత్రులారా, కనీసం దాని మీద ఎలాంటి కార్యాచరణ కూడా లేదు. ఇంకా ఇది ఇట్లా ఉంటే